జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం ముందడుగు వేయడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ దేశంలో జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యమేనా? ఒకే దేశం ఒకే ఎన్నిక అంత ఈజీనా? దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే లాభమా నష్టమా? ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు దశలవారీగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులను ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయాన్ని సాధించి దీన్ని అమలు చేయాలని తీర్మానించింది. జమిలీ ఎన్నికలకు పలు రాజకీయ పార్టీలు ఇప్పటికీ మద్దతు తెలిపాయని, దీన్ని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో ఒత్తిడికి గురై వైఖరి మార్చుకుంటాయన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ జరిపిన సంప్రదింపుల్లో పాల్గొన్న వారిలో 80% పైగా జమిలీ ఎన్నికలకు మద్దతు తెలిపారని, ముఖ్యంగా యువత ఈ ప్రతిపాదనను బలంగా సమర్థించారని వెల్లడించారు. 99 में लॉ कमीशन ने अपनी 170th रिपोर्ट में रिकमेंड किया था कि वन इलेक्शन टू लोकसभा एंड ऑल लेजिस्लेटिव असेंबलीज इन 5 years होना चाहिए, जिससे कि देश में डेवलपमेंट चलता रहे। जो बहुत सारा खर्चा होता है इलेक्शंस के कारण वो न हो, बहुत सारा लॉ एंड ऑर्डर और क्रिमिनल जस्टिस सिस्टम जो बाधित हो जाता है, बिकॉज पुलिसमैन आर टोटली डिप्लॉयड इन मेंटेनिंग द इलेक्शन लॉ एंड ऑर्डर, वो सब जो बड़ा एक मिशन, बहुत बड़ा एक डिस्रप्शन रहता है, वो ना हो। और एक तरीके से जो आज का यूथ है, అయితే జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు మోదీ సర్కారు ఉవ్విళ్లూరుతుండగా ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జమిలీ ఎన్నికలు సాధ్యం కావని కొట్టి పారేస్తోంది. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆమోదం కోసం బిల్లు పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కీలక సన్నాహాలు చేస్తుండగా ఎలాగైనా దాన్ని వ్యతిరేకించి ఓడగొడతామని, సభలో బిల్లును అడ్డుకుంటామని హస్తం పార్టీ చెబుతోంది. అంతేకాకుండా జమిలీ ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదని తేల్చి చెప్పారు మల్లికార్జున ఖర్గే. तो उसको नहीं मानते, ये नहीं चलने वाला है डेमोक्रेसी में। ये डेमोक्रेसी को टिकाना है तो जब जब चाहिए तब इलेक्शन करना पड़ेगा। ఈ రకంగా జమిలీ ఎన్నికల అంశం ఓ వైపు రాజకీయంగా కాకరేపుతుంటే అసలు ప్రస్తుత పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు సాధ్యమా? ఒకవేళ ఈ ఎన్నికలు నిర్వహించాలి అంటే ఏ ప్రొసీడింగ్స్ ను అనుసరించాల్సి ఉంటుందని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి అంటూ సామాన్యులు సైతం ఆరా తీస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం. నిజానికి మన దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ కొత్తేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవటం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయటం తదితర కారణాలతో జమిలీ ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపటం మొదలుపెట్టారు. అయితే మళ్లీ ఇప్పుడు జమిలీ ఎన్నికలు చేపట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది చాలా పెద్ద ప్రక్రియ. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అంటే చాలా రాష్ట్రాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాల వ్యవధిని పొడిగించాల్సిన అవసరమూ ఉండొచ్చు. జమిలీ ఎన్నికలను నిర్వహించాలి అంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్ కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83/2, ఆర్టికల్ 172/1, ఆర్టికల్ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమన్నది విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా జమిలీ ఎన్నికలకు లాజిస్టిక్స్ సమస్య అడ్డంకిగా మారుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈవీఎం యంత్రాలతో పాటు 100% వీవీప్యాట్స్ అందుబాటులో ఉంచడం అనేది పెద్ద సమస్యని అంటున్నారు. ఎన్నికల సామాగ్రిని భద్రపరచడానికి తగినన్ని గోదాములు కూడా సమస్యే. 15 ఏళ్లకోసారి ఈవీఎంలను మార్చాల్సి ఉంది. ఈవీఎంలలో 40% వరకు డెడ్ లైన్ దాటినవే.
ఉదాహరణకు 2009 లోక్సభ ఎన్నికలకు 1115 కోట్లు, 2014లో 3870 కోట్లు ఖర్చు కాగా 2019లో ఈ ఖర్చు 10,000 కోట్ల రూపాయలకు పెరిగినట్లు అంచనా. ఇక శాసనసభ ఎన్నికల నిర్వహణ కూడా పరిగణలోకి తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రానికి 250 కోట్ల రూపాయలు ఖర్చవుతుందనుకుంటే మొత్తం 28 రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు కలిపి అయ్యే ఖర్చు పెద్ద మొత్తంలో ఉంటుందని, ఇది సాధ్యమయ్యే పని కాదని పలువురు చెబుతున్నారు. జమిలీ ఎన్నికల వల్ల లాభాల విషయానికి వస్తే 2019 లోక్సభ ఎన్నికలకు 60,000 కోట్లు ఖర్చయింది. ఇందులో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం ఖర్చులు ఉంటాయి. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ఎన్నికల ఖర్చును తగ్గించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల కోసం అధికారిక సిబ్బందిని నియమించడం, రోజువారీ పరిపాలనా విధులు సాఫీగా సాగడంలో ఆటంకం కలుగుతోంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో అధికారుల సంఖ్య పెంచాల్సి ఉంటుంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే పాలనాపరమైన పనులపై ఎలాంటి ప్రభావం పడదని అధికార పక్షం భావిస్తోంది. రాష్ట్రాల్లో ఒక్కో సమయంలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో ప్రజాధనం వృధాతో పాటు సంక్షేమ పథకాల అమలుపై ప్రభావం పడుతోంది. భారీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రక్రియ ఉన్నందున అధికారులు సంక్షేమ పథకాలను చేరవేయడంపై దృష్టి పెట్టకపోవచ్చని ప్రభుత్వం అంటోంది. మరోవైపు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని ఇంకొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్రాల్లో దశాబ్దాల కొలది వేళ్లూనుకున్న ప్రాంతీయ పార్టీలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియతో స్థానిక సంస్థల సమస్యలు పరిష్కారం కాకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఓటర్లు ఒకే పార్టీకి పట్టం కట్టే అవకాశం లేకపోలేదని, తద్వారా స్థానిక పార్టీలు లేదా ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అమల్లోకి వస్తే ప్రచారంలో జాతీయ విషయాలే ప్రాధాన్యతా అంశాలుగా మారతాయి. స్థానిక అంశాలు, సమస్యలు కనిపించకుండా పోతాయని ప్రాంతీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. మొత్తానికి ఏదేమైనా ప్రస్తుతం దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల అంశం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.